పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ భూసేకరణ చేసిన తర్వాతే అమరావతి రైతులపై మరో పిడుగు. రాజధాని అమరావతి రైతులపై మరో పిడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 30,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. కోర్ క్యాపిటల్ బయట మరో 30,000 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తుంది. రాజధాని భవిష్యత్తు అవసరాల కోసం ఈ 30,000 ఎకరాలను సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న భూములకు అదనంగా మరో 30,000 ఎకరాల సేకరణకు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రాజధాని అమరావతి, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయం, రైల్వే లైన్, పారిశ్రామిక సంస్థల కోసం 30,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం రైతులను ఒప్పించి 30,000 ఎకరాలను సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే రాజధాని రైతులు 29 గ్రామాల పరిధిలో 32,000 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో మొదటి దశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పనుల కోసం టెండర్లను పిలిచి ఖరారు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత పనులు వేగంగా అందుకున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న 32 ఎకరాలు సరిపోదని భావించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్ క్యాపిటల్ను బయట వైపు మరో 30,000 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. దీంతో రైతుల గుండెల్లో పిడుగుపడినట్లయింది. రైతులను ఒప్పించే బాధ్యత ప్రస్తుతానికి అధికారులపై ఉంచారు. వారికి నచ్చజెప్పి రాజధాని అమరావతి ప్రాంతంలో ఫ్లాట్లు ఇస్తామని చెప్పడంతో పాటు రాజధాని అభివృద్ధికి సహకరించాలని కోరనున్నారు. మరి రైతులు ఏ మేరకు సహకరిస్తారనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.